మీరు కూడా ఒకప్పుడు హిందూ కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసుప్రభుని నమ్ముకున్నారా? ఆడిది ఎప్పుడు ఏది లేదండి. ఇచ్చి ఎవరు ఇస్తారండి బాబు? దేవుని వ్యక్తిగతంగా మనం డబ్బులు ఇచ్చిన ఎవరు నమ్ముకోరండి. ఈవేళ నేను ₹1,00,000 ఇస్తాను, నువ్వు దేవుడు నమ్ముకో అంటానండి. నేను నా మటుకు నేను ఎవరు రారండి. విగ్రహాలు ఇడిచిపెట్టి ఎవరు రారండి. చాలా కష్టం అది. చాలా కష్టం అండి. అది డెవిల్ అండి, భయంకరం డెవిల్. నేను చాలా విగ్రహారాధన మామూలు కాదండి. అలాంటిది మరి దేవుడు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో, ఈ వాక్యం నా హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో ఇంకా అన్నిటి మీద నాకు విరక్తి పుట్టేసిందండి. అన్ని రోత కింద చూశానండి. అటండి సొంతంగా దేవుడు నాతో మాట్లాడబట్టి నేను దేవుళ్ళకి వచ్చానండి. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడబట్టి నేను దేవుళ్ళకి వచ్చాను అంటే చాలా పవర్గా వచ్చేవాడిని దేవుడు మాట్లాడదు. మా పిన్ని అండి, ఎవరు కాదు. అప్పుడు ఆ రోజుల్లో 20 సంవత్సరాలకి ఎక్కువ. పెళ్ళి అవ్వకపోతే ప్రభా మా పిన్ని పెళ్లి విషయం గొప్ప సారించేయరు అంటే వారం తిరగకుండా పెళ్ళి అయిపోయింది. వారం తిరగకుండా కుదిరిపోయిందండి పెళ్ళి. అమ్మ బాబోయ్, జీవజలాలు ఓటండి. ఇంక దేవుడిని మర్చిపోతే ఇంక పుట్టగదులు ఉండవండి. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ప్రోగ్రాంకి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈరోజు మన మధ్యలో ఉన్నారు లక్ష్మీకాంతం గారు. ఆవిడ హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజలు చేస్తూ, అలాగే రాముడికి పూజలు చేస్తూ, కృష్ణుడికి పూజలు చేస్తూ, తమ ఇష్టదైవమైన లక్ష్మీదేవికి పూజలు పునస్కారాలు చేస్తూ, అలాగే కార్తీక మాసంలో ఉదయాన్నే లేచి పూజలు చేస్తూ, దీపారాధన చేస్తూ, తులసికోట చుట్టూ ప్రదక్షిణం చేస్తూ దానికి పూజలు చేస్తూ, అలాగే ఆంజనేయుల దండకం ప్రతిరోజు 5 సార్లు దాన్ని చదువుతూ కంఠస్థ చేసి దాన్ని ప్రతిరోజు 5 సార్లు దాన్ని స్మరిస్తూ, రామదేవుని కథలు కూడా ప్రతిరోజు చదువుతూ, అలాగే తీర్థయాత్రలకు వెళ్తూ కాండ్రకోట నూకాలమ్మ తీర్థయాత్రకు వెళ్తూ, అలాగే పెద్దాపురం మరిడమ్మ తీర్థానికి వెళ్తూ, అలాగే ప్రతిరోజు అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ అన్ని దేవుళ్ళకి పూజలు చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా విగ్రహారాధన చేస్తున్న లక్ష్మీకాంతం గారి జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు? సో ఎలా మరి సిస్టర్ విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి యేసు ప్రభువే నిజమైన దేవుడని ఎలా తెలుసుకున్నారు? ఎలా యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలోకి వచ్చి మేళ్ళు మహోపకారాలు చేశారో ఈ గొప్ప మహాసాక్ష్యాన్ని సిస్టర్ నోటితోనే విని మనందరం ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి. ప్రభు నమస్తోత్రం. ప్రేక్షకులందరికీ మీ హృదయపూర్వక వందనాలండి. నా పేరు అసలు లక్ష్మీకాంతం అండి, కానీ ముద్దుగా పాపని పిలుస్తారండి. అందరికీ పాపని తెలుసును. అయితే దేవుడు నా జీవితంలో ఎన్నో కార్యాలు చేసాడండి. మామూలుగా అయితే నేను నా బాల్యంలో చిన్ననాటి స్థితిలో చాలా భయంకర విగ్రహాలండి. ఎవరు నా వయసులో ఎవరు కూడా అలా చేస్తుండ్రు అనమాట అండి. అలాంటి టైంలోనే చిన్నప్పుడు తీర్థాలకు వెళ్ళేవాళ్ళం అండి. అదొక మాకు ఊరు దగ్గరలో కాండ్రకోట అని, పెద్దాపురం అని, చెదరాడని తీర్థాలని అనమాట. అక్కడ వెళ్తే డబ్బులు ఏమైనా కొనుక్కోమని, చిన్నపిల్లలకి డబ్బులు ఏమైనా కొనుక్కోమని ఇస్తేయండి. నాకు ఇంక పిచ్చి ఏంటంటే విగ్రహాలు కొని తెచ్చేసుకునేది అనమాట అండి. విగ్రహాలు కొని తెచ్చేసుకుని ఇంకా వాటిని ఆరాధించేత నా దేవుడు నాకు ఇంటికి వచ్చేసాడు, ఇలా గుండ్లు కత్తేసుకుని పెట్టుకుని అలా వాటిని పూజించుకుంటూ ఉండేదానండి. అలా లక్ష్మీదేవి అంటే కూడా చాలా ఇష్టం అనమాట అండి. చిన్నతనాన్ని గాజులు కొనుక్కున్నా, పువ్వులు కొనుక్కున్నా, ఆఖరి గౌన్ల టైంలో కూడా అనమాట గౌన్లు కొనుక్కున్నా, లక్ష్మీదేవి ఫోటో ముందు ఎట్టి ఏంటి దండం పెట్టేసుకుంటే బోల్డ్ దండాలండి, పడిపడి దండాలు పెట్టేసి ఈ లక్ష్మీదేవి ఈ లోపల కట్టేసుకోవాలి అని చాలాసేపు దండం పెట్టుకునండి. కట్టుకోవాలని తలుపులు వేసేసి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ కొంచెంసేపు తర్వాత లోపలికి వెళ్ళి వాటిని ఉపయోగించుకునేది అనమాట అండి. అలాంటి చాలానండి. మా కార్తీక మాసంలో మా నాన్నమ్మగారు కూడా వెళ్ళండి. తులసి ప్రదక్షిణ అండి, రావు ప్రదక్షిణ, ఆ రాడుది 2 దీపాలు పెట్టండి. మా అమ్మగారు చేసేవారు కాదు, కానీ మా నాన్నమ్మగారు కూడా వెళ్ళండి. ఎన్ని పూజలు చేసేదానో చెప్పడానికి మామూలుగా కాదండి. నా భక్తి అంటే ఇంకా భయంకరమైన భక్తి అనమాట అండి. మామూలుగా ఇంకా దేవుడు మాట్లాడిన కానీ నా స్థితి ఏం మారేది కాదండి. కానీ ఎందుకో ఇంకా అంత పిచ్చి వచ్చేసింది అనమాట అండి. అలా చేసిన టైంలో దేవుడు మహాకృపను బట్టండి మా నాన్నగారు ఉద్యోగరీత్యా కాకినాడ రావడం జరిగిందనమాట అండి. జరిగినప్పుడు అప్పుడు కూడా చాలా సినిమాలండి. మా మేనత్తలాడు వస్తే వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళిపోయేదానండి. తర్వాత తులసికోట వేసుకునండి, దాంట్లో ఆరాధిస్తూ ఉండేదానండి. నవలు చదివేదానండి. తెల్లవారుజాము దాకా నవలు చదువుతూనే ఉండేదానండి. అలా చదివినప్పుడు మా తమ్ముడు చాలా నాళ్ళండి అలా చదివి 2 సంవత్సరాలు చదివిన తర్వాత మా తమ్ముడు మెక్లర్ని స్కూల్లో జాయిన్ అయినప్పుడు అండి చిన్న బైబిల్ ఇచ్చారు, కొత్త నిబంధన ఇచ్చినప్పుడు అండి. ఈ పుస్తకాలతో పాటు అదే పుస్తకం అనుకున్నాం కానీ బైబిల్ అనుకునేదాన్ని కదండి. అదే పుస్తకం అనుకుని చదివేయడం మొదలెట్టిన తర్వాత ఎందుకో ఇంకా దేవుడు నాతో మాట్లాడేవాడు. ఏంటి ఇన్ని పుస్తకాలు చదువుతున్నాను, ఏది మాట్లాడేది ఈ పుస్తకం ఏంటి ఇలా మాట్లాడుతుంది, ఎర్ర పుస్తకం అనుకునండి. ఇంకా నాకు పిచ్చిదాన్ని అయిపోయినమాట, నీకు దేవుడు పిచ్చిదాన్ని అయిపోయింది.
పిచ్చిదాని అయిపోయి ప్రభా నువ్వు నేను మాట్లాడుకుంటున్నామే నువ్వు నేను నాకు నేను మాట్లాడుకున్నాను అనమాట అండి. ఎవరి గురించి అన్నా ప్రార్థన చేస్తే అండి నేను ఎందుకు నాకు ప్రార్థన చేసేయాలని ప్రేరేపణ వచ్చేసింది అనమాట అండి. ఎవరికైనా పెళ్ళి అవ్వకపోయినా వాళ్ళ గురించి ప్రభా ఆ పెళ్ళి అవుతుందా లేదా నాయన అంటే నిజంగా అవుతే అవుద్దని చూపించేవాడు, లేకపోతే అవదని చెప్పేసి చూడండి. నేను వాళ్ళకేం చెప్పలేదు, నా తృప్తి కోసం నేను ప్రార్థన చేసేది అనమాట అండి. అలాగే చదువుల గురించే కాదు, చాలా మంది గురించి నేను ప్రార్థన చేసేదానండి. ఎందుకో దేవుడు ఆ ప్రేరేపణ ఇచ్చాడండి. అలా చేసినప్పుడు దేవుడు నిజంగా చాలా దేవుడి కృప అనమాట అండి. అలా ఉంటుండగా నా వివాహం విషయం కూడా వచ్చిందనమాట అండి. నేను మా నాన్నగారు మా మా ఒక మేనత్త దేవుడిని నమ్ముకున్నదండి. ఆడ మేనత్త కూడా మా నాన్నగారు లేనప్పుడు చర్చికి వెళ్ళిపోయేదానండి. చర్చికి వెళ్ళిపోతే వచ్చినప్పుడు తిట్టేవారు కానండి, మొత్తం మీద వెళ్ళిపోయేదాన్ని. నమ్ముకున్న తర్వాత అండి ఈ ప్రభువులోకి వచ్చిన తర్వాత ఒక్కో నవల వెనక్కిపోయిందండి, ఒక్కో పూజలు వెనక్కిపోయినాయి, సినిమాలు వెనక్కిపోయినాయి. ఇంకా అన్నిటి మీద నాకు ఈ దేవుడు విరక్తి పుట్టించేసాడనమాట. నీకు ఏట్ల జోలికి వెళ్ళేదాన్ని కాదండి అసల. ఈ ఇంతకుముందు ఎవరు ఏమనేవారు కాదు గానీ, ఈ దేవుళ్ళోకి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా అనేక రకాల మాటలు అనేవారనమాటండి. ఏది ఏమైనా నేను ఎవరిని లక్ష్య పెట్టలేదండి. దేవుడి కోసమే నేను బ్రతికాను. నేను ఎవరి మాట లక్ష్య పెట్టలేదు. ప్రభా ఇంకా ప్రతిదానికి రాత్రులు పగలు బైబిల్ చదివేయడం, ఆ కొత్త నిబంధన చదివేయడం, తర్వాత ఎవరో యోహాను సువార్త అది ఇచ్చారు. ఆ సువార్త చదివి అయన్నీ కంఠస్థే. అలా చదివేసేదాన్నమాటండి. అలా చదివిన టైంలో నా వివాహ టైం వచ్చినప్పుడు ప్రభా ఆయనకి ఉద్యోగం లేనప్పుడు బాగా విగ్రహారాధికులు అనమాటండి. ప్రభా నీకిష్టం ఎదిరించడానికి లేదండి ఆ టైంలోని. ఆ రోజుల్లో మా వయసులో పెద్దలు ఏది చేస్తే అది బుర్ర నుంచి చేయవలసిందనమాటండి. ఎవరిని చేసినా చేసుకోవాల్సిందనమాటండి. అలా ఉంటున్న టైంలోని ప్రభా నాకు తలుపు వెనకాల పోయండి, ప్రభా నాకు అస్సలు ఇష్టం లేదు ఈ పెళ్లి, కానీ నీకిష్టమైతే చేయి ప్రభా అనేదానండి. మళ్ళీ గడికి మటుకు వెళ్ళిపోయి తలుపు వెనక పోయి ప్రభా నాకు అస్సలు ఇష్టం లేదు ఈ పెళ్లి, నీకు ఇష్టమైతే చెయ్యని. అలా అలా టైంలో దైవ నిర్ణయం మరి ఏంటో మొత్తం మీద వివాహం అయిందండి. వివాహం అయిన కాడి నుంచి పోరాటమే. అంటే ఆయన పక్కా విగ్రహారాధకుడు అనమాట అండి. ఇంకా మామూలుగా కాదండి. ఇంకా అతమానం ఇప్పుడు ఈ కాకినాడలో ఉన్న ప్రతి గుడి ఆయనదే. ఏ గుడి కూడా ఇడిచిపెట్టేవారు కాదండి. అలాగ ఉంటుండగా నేను వెళ్ళేదాన్ని కాదు. పెళ్ళైన సంవత్సరం తద్దులు తీర్చాలంటారండి, కార్తీక మాసం అంటారు, ఈ వరలక్ష్మి వ్రతం అవన్నీ మరి తల వంచి చేయవలసి వచ్చింది. ఇంకా మళ్ళీ నేను చేయలేదు అండి. మామూలుగా అయితే తద్దులు 5 సంవత్సరాలను 10 సంవత్సరాలు ఎంతో లెక్క ఉంటుందండి. ఇవన్నీ చేయాలంటారు, కార్తీక మాసం చేయాలంటారు. కానీ నేను ఏది ఏమైనా ఆ సంవత్సరం మటుకి వారు పెద్దోళ్ళు జడిసి అలా చేశాననమాట అండి. అలా చేసినప్పుడు తర్వాత సంవత్సరం మానేశానండి. కానీ మా ఆయన గారికి నాకు చాలా 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 పోరాటం అండి, ఇంత అంత కాదు. అలాగే ఆ పోరాటంలోనే దేవుడు అలా నడిపించేవాడు అనమాట అండి. అలాగే నాకు దేవుడు 2 బిడ్డలని ఇచ్చాడండి. ఆ ఉద్యోగం దేవుడి కృపను బట్టి ఉద్యోగం వచ్చిందండి. బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చిన తర్వాత అలా ఉంటుండగా నాకు 2 కుమారులు పుట్టారండి. 2 కుమారులు పుట్టిన తర్వాత పిల్లల్ని కూడా నేను ఇంకా నేనన్నా బోలెడు పూజలు చేశానండి. నా పిల్లలు ఎప్పుడు విగ్రహారాధన చేసి ఎరగరండి. ఎప్పుడు కథలు కూడా బైబిల్ కథలే చెప్పేదానండి. బైబిల్ ప్రతిరోజు వాళ్ళకి వాక్యం నేర్పించి, ఆళ్ళ చదివే టైంలో అయితే వాక్యం చదివించేదానండి. ప్రార్థన చేయించేదాన్ని. ఆళ్ళ చేత పాటలు పాడించేదాన్ని. కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళనమాట అండి. అలాగని మేము చేసుకుంటుంటే ఇంకా చుట్టుపక్కల పిల్లలందరూ వచ్చేసి మాతో పాల్పొందేవారనమాట అండి. ఎంత సంతోషం అంటే ఇంక నా ఆనందానికి అవధులు లేదు. ఎన్ని బాధలున్నా సరే ఈడ్ షీట్స్ కొట్టేసేవారండి. బైబిల్ చర్చికి వెళ్తుంటే ఈడ్ షీట్స్ కొట్టేసేవారు. అందరూ చూసేవారు. ఇంకా బైబిల్ నేను చెప్పకుండా ఆదివారం ఆళ్ళ అమ్మగారింటికి వెళ్తే అండి, మా అత్తవారింటికి వెళ్తే ఆ పిల్లల్ని తీసుకుని ఒకడిని సంకలో వేసుకుని, ఒకడిని చేత్తో పట్టుకుని, బైబిల్ బ్యాగ్ చేతిలో పెట్టేసుకుని దేవుడు బియ్యం తీసేదానండి. పరుగు చర్చికి వెళ్ళిపోయేదానండి. వర్గీస్ గారి చర్చ్ అని కాకినాడలో అశోక్ నగర్లో ఉందండి. ఆ చర్చికి వెళ్ళిపోయేదానండి. వెళ్ళిపోయినప్పుడు పిల్లలు కూడా నిలబెట్టండి, మేము అన్యుల కుటుంబం నుంచి రక్షింపడ్డామండి. ఎందుకు అసలు సంగతి చెప్పలేదు. అన్యుల కుటుంబం నుంచి రక్షింపబడినప్పుడు అన్యుల బిడ్డ పాప కొడుకు చూడంటే ఆయన వాక్యం చదివించేవారు అనమాట అండి. వాక్యం చదివించిన టైంలోనే పాప బిడ్డ చూడు అన్యుల బిడ్డ ఎలా చదువుతున్నాడని ఇంకా నాకు మహా సంతోషం అయిపోయేది. ప్రభా నువ్వు నా బిడ్డలకు అలా నేర్పించను. ఇప్పటికి దేవుడి బిడ్డలు ఇద్దరు కూడా దేవుడిని నమ్ముకున్నారండి. ఇద్దరు బాప్తిసాలు తీసుకున్నారు. అయితే ఇద్దరికి మా ఆయన గారిని బట్టండి హిందూ మ్యారేజ్ చేయవలసి వచ్చింది. దేవుడు మహాకృపను బట్టి ఎంత కృప అంటే నేను చెప్పలేండి. దేవుడు ఎంతో అంచెలంచెలుగా ఆశీర్వదించాడండి. మేము అలాగ ఉంటుండగా సూరంపాలని ఉద్యోగరీత్యా వెళ్ళామండి. ముందు నాయకంపల్లి వెళ్ళామండి. నాయకంపల్లి వెళ్ళినప్పుడు అక్కడ ఎప్పటి నుంచో పూర్వం నుంచి నమ్ముకుని వదిలేసిన వాళ్ళు కూడా నేను అలాగ వాళ్ళలో ప్రార్థన నడిపించేదానండి. వాక్యాలు చదివి ప్రార్థన చేసి పాటలు పాడుకుని వాళ్ళని కూర్చోబెట్టి చేస్తే దేవుడు అందరూ కూడా మళ్ళీ నూతనంగా దేవుళ్ళలోకి వచ్చేవారు అనమాట అండి. అలా ఉంటుండగా మా చుట్టాల ఊరు సూరంపాలెం అని అక్కడికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అందరూ భయంకరమైన విగ్రహాలు, మామూలు కాదండి. శంకులు చక్రాలు వేయించేసుకుని ఈ కార్తీక మాసాలు తర్వాత పండగ నెలలోని అదేటో అంటారండి దాన్ని, అవన్నీ చేసేవారు అనమాట అండి. అవి చేసినప్పుడు నేను ఎందులోని పాల్పొందాను కదండి, నేను రాలేదని నాకు చాలా చాలా బాధగా ఉండేది. ఆ బ్రాహ్మణులు కూడా చెప్తే
అది చాలా అదే కడాల దేవుడు ఆవిడ ఎలా నమ్ముకుందో అలా ఇలాగని చెప్పండి. ఎవ్వరు చెప్పినా నేను విన్నాను అనుకునండి. నేను మట్టుకు ఇంక నేను ప్రార్థన చేశాను. ఒక రోజు కూర్చొని 2 సంవత్సరాలు ఉన్నామండి. ఓ రోజు కూర్చొని సాయంకాలం నాకెందుకో నాకు నేనే మర్చిపోయి చాలా ప్రార్థన చేశానండి. ఇంకా వేదన, రోదన, 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 కన్నీరు ఇంత అంత కాదండి. ఒక రోజు సాయంకాలం కూర్చొని చేసినప్పుడు, ప్రభా నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? నేను ఒకళ్ళు రక్షించినట్టు కాదు, నేను రక్షింపబడినట్టు కాదు. ప్రభా నన్ను చర్చికెళ్ళట్లేదు, నేను బాప్తిసం తీసుకున్నాను ప్రభా, నేను ఎందుకు ఇక్కడ ఉంచావు ప్రభా అన్నప్పుడు దేవుడండి అలా వేదన వేదన వేదనతో ప్రార్థన చేసినప్పుడు వారం తిరగకుండా కాకినాడ ట్రాన్స్ఫర్ అయిపోయింది. అక్కడ మేముంటే లోకంగా సంబంధంగా చాలా ప్రేమించేవారండి. కానీ నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. కేవలం దేవుడి గురించి అనమాట అండి. అస్సలు నాకు ఇష్టం ఉండేది కాదండి. ఆళ్ళు మేము ఉంచేస్తాం, మీరు మేము అంటే మేము అక్కడ ట్రాన్స్ఫర్ చేయించేస్తాం అనేవారు. దయించి మీరు ఏం చెయ్యొద్దు, ఎప్పుడైనా కావాలంటే వస్తానండి అనేసండి. దేవుడు అద్భుత రీతిగా కాకినాడ వారం తిరగకుండానండి, ఎన్ని రికమెండేషన్ చేసినా అవ్వలేదు కానండి, వారం తిరగకుండా దేవుడు కాకినాడ వేసాడు అనమాట అండి. కాకినాడ ట్రాన్స్ఫర్ చేసాడు. ఇంకా అప్పటి నుంచి అలా నిలుక్కుని మా ఆయన గారి దెబ్బలు తింటానే ఇలా బ్యాంకులో ఉద్యోగం ఉండేది. బ్యాంక్ ఇలా వెళ్ళనిచ్చి నేను బైబిల్ వేసి పోయేదానండి. ఎప్పుడైనా దొరికానంటే కొట్టుకుంటాను ఇంటికి తీసుకొచ్చేవారు. ఏది ఏమైనా దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి బిడ్డల్ని. బిడ్డలిద్దరు కూడా దేవుళ్ళలోనే జీవించారండి. తర్వాత నేను మీ వెంకటేశ్వర మాట చెప్పలేదు. వెంకటేశ్వరరావు ఉన్నప్పుడు వెంకటేశ్వరరావు ఉన్నాడు కొన్నాళ్ళు. అక్కడ బాప్తిస్మం అక్కడ తీసుకున్నాను అనమాట అండి. ఈయన ఊరు వెళ్ళారండి. ఊరు వెళ్ళినప్పుడు సభలు జరిగి ఆ సభల్లోని అర్ధరాత్రి 1 గంటకో 2 గంటలకో తీసుకున్నానండి. అందరూ పేర్లు మార్చుకున్నారండి. వాళ్ళు అంటే ఫ్రీడమ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు పేరు మార్చుకున్నారు. అమ్మ బాబు నేను పేరు మార్చుకోను, దేవుడు ఏమన్నా నాకు పెడితేనే పర్వాలేదు కానీ నేను మాత్రం మార్చుకోనని నేను మార్చుకోలేదండి. మార్చుకోకపోతే దేవుడు ఆ రాత్రి అండి విశ్వాసం అని బోర్డు చూపించాడండి. విశ్వాసం అని, ప్రభువా నువ్వు ఆ పేరు ఎట్టావా నువ్వు అనుకునండి. ఆ పేరుతోటి నేను బైబిల్ మీద నా పుస్తకాల మీద రాసుకుంటాను అంతవరకు అనుకోండి. అయితే దేవుడు కృపండి, నన్ను దేవుడు అంచెలంచెలుగా ఎంతో ఆశీర్వదించాడు. రిక్తహస్తాలతోటే వచ్చాం కానండి కాకినాడ. ఆ దేవుడు పంపిన గురించి దేవుడు ఎంతో ఎక్కలేని శిఖరాలు ఎక్కించండి. దేవుడు కృప బిడ్డల చదువుల విషయంలోను, ముఖ్యంగా దేవుడి విషయంలో చర్చికి వెళ్ళిపోయేవాడు మాట అండి. ఆయన తిట్టినా సరే ఏం చేసినా చర్చికి వెళ్ళిపోయేవాడు అండి. అలాగా బిడ్డలు ఎదిగారండి. నాకు అసలు చదువు మామూలు 5th క్లాస్ వరకే చదివానండి. అసలు మామూలుగా తెలుగు వచ్చింది కానండి, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఇంకా చిన్నప్పుడు చదువుకునే టైంలో చదవబుద్ధి వేసేది కాదు. కానీ పెద్ద ఎదిగిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకోవాలి, హిందీ నేర్చుకోవాలని చాలా ట్రై చేశానండి. అలా నేర్చుకుని ఒక వర్షం అలా నేర్చుకుంటే అండి దేవుడు హిందీ అస్సలు ఇంకా కొంచెం కూడా వచ్చేది కాదనమాట అండి. ఇంగ్లీష్ అసలు, హిందీ అసలు వచ్చేది కాదండి. ఇంగ్లీష్ మటుకి దేవుడు ఎందుకో నాకు తెలియకుండానే ఏబిసిడి కూడా రాని దానికి నేను ఇంగ్లీష్ అనర్గళంగా చదివేయగలనండి. ఇప్పుడు దేవుడు ఉచితంగా అది నేర్పించాడు అనమాట అండి. అయితే దేన్ని బాబు వాళ్ళు పెద్ద బాబు అమెరికాలో ఉంటాడండి, చిన్న బాబు ఖతార్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఎవరిని అడగకుండా ప్రతిదీ కూడా నేను చదువుకోనాక దేవుడు కృప ఇచ్చాడు అనమాట అండి. ఇదేంటని మోగోళ్ళగా నన్ను అడగకుండా దేవుడు నాకు ఆ చదువుకోనాక అప్పుడు అనుకున్నాను, ప్రభా హిందీ అందుకే నేర్పలేదా, హిందీ ఎక్కడే రాసిలేవు, హిందీ ఇంగ్లీష్ ఎక్కడ చూసినా ఇంగ్లీషే ఉంటుంది, ఎక్కడ చూసినా ఇంగ్లీషే ఉంటుంది, ప్రభా నాకు అందుకే నేర్పేవా అనుకునండి. నేను ఎంత సంతోషించానంటే నేను చెప్పలేను అనమాట అండి. తర్వాత వెంకటేశ్వరరావు కొన్నాడు ఉద్యోగం ఇచ్చి వెంకటేశ్వరరావు అన్నప్పుడు అండి నేను దేవుడిని పరీక్ష పెట్టాను. ప్రభా నేను నిజంగా నేను నా ప్రార్థన వింటున్నావా, నేను నిజంగా నేను నమ్ముకున్నానా, నేను నిజంగా నేను నమ్ముకున్నట్టు నాకు ఏమైనా రుజువు చూపించు ప్రభా అనుకున్నప్పుడు ఆ రాత్రి అండి కల్లోని ఎవరో ఇన్ని ఆటించకులు ప్లేట్ ఉంటుందండి మా ఇంట్లో, ఆ ప్లేట్లో ఇన్ని అటుకులు వేసండి, ఈ అటుకులు రొట్టె అయిపోతే నేను నిజంగా నమ్ముకున్నట్లు అయితే లేనట్టు అని ఎవరో చెప్తే అండి ఈ ప్లేట్లో అటుకులు పోసి అక్కడ పెట్టి, ప్రభా నీకు నా గుండెలు బాధ వేసుకున్నాండి, ప్రభా నువ్వు నిజంగా నేను నిజంగా నేను నమ్ముకున్నట్టయితే నాకు రుజువుపరచు ప్రభా, ఈ అటుకులు రొట్టె అయిపోవాలి, ఈ అటుకులు రొట్టె అయిపోవాలి ప్రభా, ఈ అటుకులు రొట్టె అయిపోయి మా ఆయన గారు అక్కడ కూర్చున్నట్టు అయిపోతాయి అటుకులు, మీ పప్పు గారు రొట్టె అయిపోద్ది అని నన్ను ఎటకారించిన మనుషుల్లాని ఆయన నిజంగా అంత తెల్లగా అంత రొట్టె అయిపోయిందండి. అంత రొట్టె అయిపోతే మధ్యకాలంలో తినేశారండి ఆయనే. ఆ తర్వాత అండి మళ్ళీ బియ్యం చేతిలో పోసుకునండి 3 మాటలు ఇలా పైకి చల్లితే కింద ఒక్క గింజ కూడా పడకూడదు అనమాట. ఆ ఒక్క గింజ కూడా పడకపోతేనే నేను నిజంగా దేవుడికి ఇష్టంగా ఉన్నట్టు. అలా నిజంగా ఒక్క గింజ కూడా అది 3 మాటలు వేసిన 3 మాటలు కూడా ఒక్క గింజ కూడా కిందకి పడలేదండి. ఇంకా నా సంతోషం అంటే ఇంకా నేను లోకంలో ఎప్పుడు అనిపించలేదండి. చిన్ననాటి నుంచి అంత సంతోషం గుండెలు బాధేసుకుని, ప్రభా నేను నీకు ఇష్టమైందనైనా ప్రభా, నాకు ఇష్టమైందనైనా ప్రభా, నీకు ఇష్టమైందైనా ప్రభా అని ఇంకా అలా నా పాపాలు ఒప్పేసుకుంటున్నాను అనమాట. నేను చిన్నప్పటి నుంచి చేసిన ప్రతి పాపాలు చాలా అలరపనులు చేసేదానండి. నేను చాలా దేవునికి అయిష్టమైన పనులే చేసేదాన్ని అనమాట అండి. పూజలు చేసేదాన్ని, కానీ అందులో జీవం లేదు కాబట్టి అవన్నీ డెవిల్ స్పిరిట్ కాబట్టి నన్ను ఇంకా పాపంలో దింపాడు. కానీ అసలు జ్ఞానం నేర్పలేదండి. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో నిజంగా నేను అదొకటి నా చింతనలోనే నేను ఎవరింటికి వెళ్ళినా ఈ తెంగరదలకి ఎలా పుట్టిందో,
ఈ టెంగర్ది ఎలా పుట్టిందో అనేవారండి. ఇది ఎట్టి నన్ను ఎలాగంటున్నారు అనుకుంది, నిజంగానే టెంగర్ మాటలు టెంగర్ పనులు అస్సలు ఏం తెలిసేది కాదనమాట అండి. ఈ టెంగర్ ఎవరింటికి వెళ్తే ముందు ఈ టెంగర్ది ఎలా పుట్టిందో వాళ్ళకి అనేవారండి. అలాంటప్పుడు నేను దేవుళ్ళో ఎప్పుడైతే వచ్చానో, ప్రభా నాకు ముందు జ్ఞానం నేర్పు ప్రభా, ఏటి అడిగితే ఇచ్చి దేవుడు అని అని నాకు తెలిసి, ప్రభా నాకు జ్ఞానం నేర్పు ప్రభా, జ్ఞానం నేర్పు ప్రభా అన్నప్పుడు దేవుడు ఎంతో అమితమైన జ్ఞానం ఇచ్చాడండి. లోక జ్ఞానం ఒకవేళ లేకపోయినా కానీ దైవ జ్ఞానం ఎంతో కృపిచ్చాడు అనమాట అండి. అలాగే ఇంకా దేవుడిని ప్రతిదీ నేను అడిగే దేవుడిని తెలుసుకున్నానండి. నాకు నా సొంతంగా నాకు ఏమీ తెలియదండి. ప్రతిదీ కూడా ప్రభా ఈ రాత్రి ప్రభా వాళ్ళకి ఇలా అవ్వలేదు ప్రభా ఏదైనా అంటే అయితే అవుద్దని చెప్పాడు, అయితే అవ్వదని చెప్పాడు అనమాట అండి. దేవుడు అంత కృప నన్ను ఎంతో ప్రేమించాడండి. దేవుడు చెప్పలేనంత ప్రేమించాడు. ఆ, వెంకటేశ్వరాన్ని చాలా మా మా ఇంటిగల చుట్టాలండి. మా నాన్నగారు మేనత్త వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళు మంచి ప్రార్థన అండి. వాళ్ళు కూడా వెళ్ళేదానండి. వాళ్ళు కూడా వెళ్ళినా ఇంకా చాలా పాస్టర్ గారికి నీకేదో ఉంది ఇలాంటి అంటే వెళ్ళడం మానేస్తానని అనేవారండి. ఎన్ని అన్నా సరే నేను మానకుండా వెళ్ళిపోయేదాన్ని అనమాట అండి. అలా దేవుడు అక్కడ చాలా హ్యాపీగా ఉన్నామండి. అన్నప్పుడు ఇక్కడ మేము తర్వాత కాకినాడను వచ్చేయండి. మళ్ళీ కాకినాడ స్థిరపడిపోయినప్పుడు కుటుంబ ప్రార్థన నా పిల్లల్ని ఎట్టుకుని కుటుంబ ప్రార్థన చేసుకున్నాండి. అలా చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి కూర్చుని ప్రార్థన అది వినేవారండి. తర్వాత మా పిన్ని గారు మనవరాలండి, అది కూడా వచ్చి సెలవులు అయిపోయాక వెళ్ళిపోయండి. నిజంగా వాళ్ళ ఇంటికి వెళ్ళండి దేవుడికి పరిచయం చేసిందండి అందరికీ. ఆరుగురు అన్నదమ్ముల కుటుంబాలండి. ఆరుగురు అన్నదమ్ముల కుటుంబాలు మొత్తమే దేవుడిని నేర్చుకుంది, దేవుడిని నమ్ముకున్నారండి అందరూ కూడా. ఇక్కడ నేర్చుకుని వెళ్ళింది అక్కడ ఆ దేవుడు వాళ్ళకి అక్కడ ఈ జీవం ఇచ్చాడు అనమాట అండి. అందరూ 6 కుటుంబాలు నమ్ముకున్నారండి. 6 కుటుంబాలు నమ్ముకుని ఈవేళ పెద్ద పెద్ద సేవకులండి. ఇప్పుడు మీకు చాలామంది తెలిసే ఉంటుంది, ఇస్సాక్ గారిని తైలాభిషేకాలు ఏం చేస్తారండి హైదరాబాద్లోని, ఇంకా అన్ని ఊర్లోని, చాలా ఊర్లు, ఒంగోలు, ఇంకొకటి కాదండి, నెలకు నెల ఆదివారాలు ఒకటే ఇంటికి వెళ్తారండి. నెల అంతా తైలాభిషేకాలే. ఇంకా వేల కొలిది లక్షల కొలిది జనం అండి. ఏంటి దేవుడు అలాంటి ఇంట్లోకి పంపాడు అనమాట. ఇక్కడ రక్షణకై దేవుడు అలాంటి ఇంట్లో ఆ బిడ్డలని ఇద్దరు అక్కజల్ని వాళ్ళ మామయ్య గారు ఆ పాస్టర్ గారండి మంచి దర్శనం లేకుండా ఏ పని చేసేవారు కదండి. ఆయన ఉప్పలగుప్తం సామూర్తి గారండి, ఆయనది పెద్ద సాక్ష్యం. అయితేనండి ఆ పిల్లలిద్దరిని ఎంచుకుని చేసుకుని, వాళ్ళు ఏమో అందగత్తులు కాదండి, ఆస్తిపరులు కాదు, పెద్ద చదవర్లు కాదు, 10th క్లాస్ వరకు ఎంత చదువుకున్నారు. అయినా కోరి ఆ బిడ్డలిద్దరిని పెళ్లి చేసుకున్నారండి. చేసుకున్న దేవుడు మాటలను బట్టండి ఆయన దేవుడు చేసుకోమన్నారంట. మీరు ఆ ఇద్దరు గట్టు మీద 2 చెట్టు నిండా కాయలు అవన్నీ మియ్య అని చెప్పారంటండి బిడ్డలని ఇద్దరిని చూపించి. ఆ మాటకి ఆ ఇద్దరిని పెళ్లి చేసుకున్నారన్నమాట. ఇద్దరిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకా వాళ్ళకి ఆశీర్వాదం, ఆడ సేవ ఎంతో అభివృద్ధి. ఇస్సాక్ గారు అంటేనే మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది, అంత సేవ అనమాట అండి. దేవుడు ఎంత ఆశీర్వదించండి నేను చెప్పలేనండి, అంత కృపండి. అయితే నా భర్త గారి విషయం కూడా ఇంకా రక్షణలోకి రాలేదండి. ఏంటంటే ప్రతిరోజు నాకు కరోనా వస్తాను కూడా తెలియదండి, అయ్యేటో తెలియదు. నా దేవుడు నాతో ఏమని మాట్లాడేవాడు అంటే అండి, 124వ కీర్తనలోంచి 6వ వచనంలోంచి, వారి పండ్లకు మేము వేటగా అప్పగించిన యెహోవా స్తుతినందును గాక, పక్షి తప్పించుకున్నట్లు వేటగాని ఊరిలోండి ఆయన తప్పించుకున్నాడు, ఉరి తెంపబడిన మనం తప్పించుకుని ఉన్నాం, భూమి ఆకాశించిన యెహోవా వలన మనకు సహాయం కలుగు. ఈ మాట పదే అది ఎక్కడుందో కూడా నాకు తెలియదండి. ఎందుకని ఆ పదే మంది నా నోట్లో పలికిది, ఇదేంటి ఈ మాట ఎలా వస్తుంది అనుకుని, నాకు బైబిల్లో ఆ మాట ఎక్కడుందో తెలియదండి. అయితే ఈ కరోనాలో వచ్చింది అలాగే నేను కంటిన్యూ చేసేదండి. ప్రతిరోజు ఆ వాక్యం చదువుకుంటూ ఉండేదాన్ని. బైబిల్ చూస్తే మొత్తమే 124 కీర్తనలు దొరికిందండి. దొరికినప్పుడు అలా చదివేదాన్ని. కరోనా వచ్చిందండి. కరోనా వచ్చినప్పుడు దేవుడు అందుకా ప్రభా వేటకాని ఊళ్ళో నిన్ను తప్పిస్తాను అని ఈ మాట అందుకా ప్రభా అంటే, నిజంగా దేవుడు కరోనా రాకుండా మమ్మల్ని ఎంతగానో కాపాడారనమాట అండి. మా పిల్లల దూరం నుండి మేము ఇలాగ బట్టలు వేసిన ఇంట్లోకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు సీసీ కెమెరా నుంచి మాట్లాడేసేవారు అనమాట అండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు, కరోనా ఎక్కడికి వెళ్ళొద్దని. అది ఇంట్లో ఉన్నామని మేము రక్షింపడలేదు కానండి, దేవుడు ఆయన మహాకృపను బట్టి పిల్లలేమో ఫ్లైట్లు తిరగట్లేదు, ట్రైన్లు తిరగట్లేదు, మీరు అసలు ఎక్కడికి వీల్లేదు, మీరు ఎవరన్నా చచ్చిపోయారంటే అక్కడోళ్ళే, ఎక్కడోళ్ళు అక్కడే అలా భయపెట్టేయండి. మేము ఎక్కడికి వెళ్ళలేదు దేవుడు కృప బట్టి. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మల్ని తప్పించాడు కరోనా నుంచి. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎంతో మందికి వచ్చేసింది, ఎంతో మంది కరోనాలు వచ్చేసినాయి కానండి, దేవుడు కృపను బట్టి మేము చాలా సేవ్ అయ్యాం అనమాట. కరోనా రాకుండా ఈ వాక్యాన్ని బట్టి నేను అనుకుంటానండి, ప్రభా కరోనా రాకుండా నాకు ఈ వాక్యాలు నేర్పించు, అందుకనే దేవుడు తప్పించాడని నేను ఎంతగానో సంతోషిస్తాను అనమాట. దేవుడు అలాగే ప్రతిదీ మాట్లాడతాడండి. ప్రతిదీ వాక్యం ద్వారా నాకు ఏదైనా జరగవలసింది అనుకోండి నోట్లోంచి వచ్చేద్దనమాట. అలా పరికెత్తుంటుంది అనమాట అండి. ఆ పలికేసినాడు ప్రభా బాబా ఏదో మంచి అంటే మంచి పలికేద్దాను, చెడ్డ అంటే చెడ్డ పలికేద్దాం. అయ్యి బాబాయ్ మంచి అంటే పర్వాలేదండి, చెడ్డ అంటే అమ్మో ఏముందో ప్రభా నువ్వు గొప్ప తప్పించినైనా గొప్ప కార్యాలు చేయి ప్రభా,
నువ్వు మంచి దేవుడు నాయన, గొప్ప దేవుడు నాయన అని అలాగా దేవుడిని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నిజంగా నేను పాపినే కానండి నన్ను అమితంగా దేవుడు ప్రేమించాడండి. ఎంత ప్రేమించాడంటే నిజంగా వెలలేని స్తుతులండి, ఆయనకి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఎంతో గొప్ప దేవుడు, ఆకాశం భూమి సూచించిన దేవుడు అనమాట అండి. అయితే నేను నేను నమ్మిన దేవుడు ఎవరు ఏది నా నా జీవితాన్ని మార్చలేదు, నాకు జ్ఞానం ఇవ్వలేదు, నాకు ఏమి ఇవ్వలేదు, నాకు చదువు ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు కానండి. ఈ దేవుడి దగ్గరికి ఎప్పుడైతే వచ్చానో నాకు అన్ని నేర్పించాడండి. పాత జీవితం అంతా రోత జీవితం కింద కొట్టిపారేశాడండి అన్ని. ఆ నెవలు కొట్టిపారేశాడు, టీవీ రేడియోలు కొట్టిపారేశాడండి. తర్వాత ఇంకా పూజలు, ముఖ్యంగా పూజలన్నీ కొట్టిపారేశాడు. వాటి మీద విరక్తి పుట్టేసి ఇంకా అసలు అట్లా జోలికి వెళ్లకుండా నాకు చేశాడు అనమాట. ఎంతో మందికి ఇప్పుడంటే ఇంకా నేను చెప్పట్లేదండి, ఆ రోజుల్లో బస్సులు ఎక్కువాడండి. ఇప్పుడు దేవుడు అన్ని వెహికల్స్ ఇచ్చాడు అనుకోండి, బస్సు ఎక్కితే ఆ పక్కన సువార్త చెప్పడం దిగేదని కాదండి, రిక్షా ఎక్కితే సువార్త చెప్పడం దిగేదని కాదు, ఇంకా ప్రతి ఒక్కరికి దేవుడు మాట చెప్పకుండా దిగేదని కాదనమాట. అంత దేవుడు ఎంత ఆశీర్వదించాడండి. ఈ దేవుడు కృప మహాకృప అనమాట అండి, మామూలుగా కాదు. ఈయన ఇంక చాలా బాధ పెట్టేసండి. నేను మనలో ఎవరైనా అసలు నమ్ముకున్నారా, నువ్వు ఇలా చర్చిలకు వెళ్ళిపోతున్నావు, ఇలా మాలదేవుడి దగ్గరికి వెళ్ళిపోతున్నావు, అలా వెళ్ళిపోతున్నావు, ఇలా వెళ్ళిపోతున్నావు అని బాధ పెడితే, బాధ పెట్టండి, బాధ పెట్టి ఊరుకునేవారా? నేను ఏంటో చచ్చిపోతాను, నేను బతకను, నువ్వేమో ఇలాగా ప్రార్థన అంటున్నా. అప్పుడు ఇంకా కొంచెం చర్చ తక్కువేనండి. ప్రార్థన ఎండ్రిన దాకా చచ్చిపోతానంటే నాకు ఆ చింతనం, పిల్లలు చిన్న చిన్న పిల్లలండి. ఎండ్రిన దాకా చచ్చిపోతానంటే నాకు అప్పుడు తెలియలేదు. చచ్చిపోయినా పర్లేదు కానీ నేను మాత్రం దేవుడిని వదలను. నేను 4 ఇళ్ళు అంట్లు తోముకుని బతుకుతాను, నాకేమీ లేకపోతే ఒకవేళ అంట్లు తోముకుని బతుకుతాను కానీ నేను మాత్రం తప్పు చేయను, నేను దేవుడిని విడిచిపెట్టను. ఇదే పరండి, అలా పోరాడి ఇంక ఇది వదలదని విడిచిపెట్టేశారనమాట అండి. ఆయనైతే దేవుడోకి రాలేదండి. మొన్న ఎప్పుడు వైద్యం అండి, ఇంటికి ఎప్పుడు జబ్బులే. హైదరాబాద్ పోవడం, పెద్ద బాబు హైదరాబాద్లో ఉండేవాడండి. ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోవడం, అక్కడ వైద్యం, పళ్ళకు వైద్యం, గాలి బ్లడ్ స్టోన్ వైద్యం, ఇంకా ఒకటి కాదండి, ఎన్ని ఎన్ని రకాల జబ్బులు అని చెప్పనండి. అన్ని జబ్బులకి కూడా నిమ్స్లోకి వెళ్ళి అక్కడ హార్ట్ వచ్చేసిందండి. హార్ట్ వచ్చేస్తే నిమ్స్లోకి వెళ్ళి 5,000 కట్టించిన, ఆ రోజుల్లో 20 ఏళ్ళ క్రితం 5,000 కట్టించుకున్నారు కానీ రూమ్ చూపించేవారు కదండి. అలాగా ఈ పట్టుకుని లగేజ్ అంతా పట్టుకుని ఇక్కడ రూమ్ ఉందంట్లోకి ఇలాగ వెళ్ళిపోండి, అక్కడ రూమ్ ఉందంటే అలాగే వెళ్ళిపోడు. జాయిన్ అయిన తర్వాత యాంజియోగ్రామ్ చేశారండి. యాంజియోగ్రామ్ చేసి 3 రోజులు పోయిన తర్వాత ఆపరేషన్, ఇప్పుడు ఆ టైం అయిపోయిందమ్మా, వచ్చి మంగళవారం ఓపీ తిరుగుతారు, అప్పుడు సర్జరీ చేస్తామని చెప్పారనమాట అండి. చెప్పినప్పుడు నేను ఎందుకో నాకు తెలియదండి, ఎంత ప్రార్థన చేసినా అవ్వద్దని కాదు కానండి, నేను చాలా ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు 3వ రోజున వచ్చండి, వచ్చి మీకేం సర్జరీ ఎక్కలేదమ్మా, వెళ్ళిపోవచ్చు మీరు అని చెప్పారండి. అంటే మంగళవారం ఆపరేషన్ చేస్తా అన్న మనుషులు వాళ్ళకాళ్లే నేను ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు గొప్ప కార్యం చేసి దేవుడు పంపించారన్నమాట ఇంటికి. నేను ఎండిన దాకా చచ్చిపోతా అన్నప్పుడు కూడా నేను భయపడకుండా ఇప్పుడు అనుకుంటాను, నిజంగా ఆ రోజుల్లో చచ్చిపోతే నా పిల్ల ఏమైపోయింది, నేనేమైపోయాను అని చెప్పి అనుకుంటాను కానండి, దేవుడు ఎందుకో అట్టి ధైర్యం, మొండి ధైర్యం ఇచ్చేసాడు అనమాట అండి. మీరు ఏమైపోయినా నాకు పర్లేదు, నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను. ఎప్పుడు కూడా నాకు అదే పోరాటం, ఏమైపోయినా పర్లేదు నేను దేవుడిని విడిచిపెట్టను. దారంటే చర్చికి వెళ్తే చర్చి నిండా దారి పొడకి అందరు చూసినా సరే కొట్టుకుంటూ వచ్చేవారండి. చాలా మాకు మంచి సంఘం అండి, దేవదాస్ గారు, సత్యవతమ్మ గారు అని. ఆ సంఘంలో మేము సభ్యులంగా చేరినప్పుడు నిజంగా మా సంఘం కూడా చాలా గొప్ప సంఘం అండి. ఎవరికైనా ఒక సమస్య వచ్చిందంటే ఆ సమస్య అందరికీ చెప్పారంటే అది జవాబు వచ్చే వరకు విడిచిపెట్టండి ప్రార్థన. దేవుడు ఉన్న కొద్ది మంది అయినా 100 మంది ఉంటారు కానండి, ఉన్న కొద్ది మంది అయినా చాలా పట్టుదల ప్రార్థన అండి. మా సేవకులు కూడా గొప్ప సేవకులు అండి. దేవుడి దర్శనాల ద్వారానే ప్రవచన వరాలు, అన్ని వరాలు ఫలాలు కలిగిన వాళ్ళే. చాలా తర్వాత ఇప్పుడు వాళ్ళు వృద్ధాప్యానికి వచ్చారండి, మా పాస్టర్ గారు కూడా. వచ్చినప్పుడు వాళ్ళ బాబు, ఆయనకు బదులు వాళ్ళ బాబు ఉంటే ఆవిడకి బదులు పాప, ఇద్దరు కూడా సేవ చేస్తున్నారు అన్నమాట అండి. చిన్న బాబు కీర్తనలు నడిపిస్తారండి. ఆ సంఘంలో మేము ఉన్నాం అనమాట అండి. దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఎంతో ఆశీర్వదించాడండి. ఒకప్పుడు మా చింతనలోనండి, నేను దేవుడు, మా చిన్నాన్న మాది దేవుడు నమ్ముకుందండి. దేవుడిని విడిచిపెడితే నేను మేళ్ళు ఇస్తాను, మిద్దులు ఇస్తాను, కార్లు ఇస్తాను, అలా ఇస్తాను, దేవుడిని విడిచిపెట్టామని చెప్పేదండి. దేవుడు నమ్ముకున్నా కొత్తలోనండి. నేను అన్నాను, ఆడు కార్లు ఆడుతూ నశించిన కాక, ఆడు మేళ్ళు ఆడుతూ నశించిన కాక నేను మాత్రం దేవుడిని విడిచిపెట్టను. ఆ రోజులో నిజంగా మాకు ఏమీ లేదండి. ఆ టైంలో నాకు ఏమి లేకపోయినా పర్లేదు, నా దేవుడు నాకు ఉంటే చాలు అనుకున్నప్పుడు దేవుడు ఎంతో ఆశీర్వించి ఈవేళ ఆడు చెప్పిన వాటి కంటే దేవుడు అత్యున్నతంగా దేవుడు ఆశీర్వించండి. బిడ్డలందరినీ అంతా ఆశీర్వదించండి. ఖతార్లో బాబు చర్చికి వెళ్తాడండి, అమెరికాలో పెద్ద బాబు వెళ్తాడండి ఆ కుటుంబాలతోటి. చిన్నబాబు భార్య ఇంకా రక్షణ పడలేదు కానీ మా ఆయనగారు కూడా రక్షణ పడింది. మొన్న బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన సర్జరీ చేయించండి, హార్ట్ వాలు మార్పించి హైదరాబాద్లో చేయించినప్పుడు ఎక్కడో అమెరికా నుంచి మా పిల్లల కంగారు మట్టిన, మా నాన్నగారు బాగుండిపోవాలని మేము ఎక్కడో ఉంటాం, ఈ కంగారు పడకూడదని పని లేనిదానికి ఆపరేషన్, డాక్టర్ గారు వద్దన్నా సరే ఆపరేషన్ సిద్ధపడిపోయి
5 రోజుల్లో గోపీచంద్ గారిని జూబ్లీ హిల్స్ ఉన్న హాస్పిటల్ చేయించారండి. అది వికటించేసింది అనమాట. హాస్పిటల్ ఆపరేషన్ సక్సెస్ అవ్వక మరి ఏమైపోయిందో మొత్తం మీద ఇంటికి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 21న ఆపరేషన్ చేశారండి. జనవరి 27కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసిందండి. బ్రెయిన్ స్ట్రోక్, మామూలు స్ట్రోక్ ఒకటి కాదండి. ఎన్నో ఎన్నో మాటలు వచ్చేసి హాస్పిటల్‌లో జాయిన్ అయిపోయి, ఇంకా అలాగేనండి ఆ సంవత్సరం అంతా హాస్పిటలే. ఆ సంవత్సరం 2 సంవత్సరాలు. అయితేనండి దేవుడు డాక్టర్ గారు ఇక్కడ ట్రస్ట్‌కి ఇచ్చారనమాట అండి. మేము కాకినాడలో ఉంటాం కాబట్టి ట్రస్ట్‌కి ఇచ్చారండి. మాటకి చెప్పి మీరు హైదరాబాద్ రాక్కర్లేదమ్మా ట్రస్ట్‌లో చూసుకోండి అని. అయితేనండి ఆ ట్రస్ట్‌లో ఎళ్ళడం, అర్ధరాత్రి వచ్చేయడం, ట్రస్ట్‌కి ఎళ్ళడం, ఒక్కో రోజున తీసుకెళ్ళలేని టైంలో మళ్ళీ మా పిల్లలు దూరంగా ఉంటారండి. ఆళ్ళని బాబు అని బతిమాలుకుని అర్ధరాత్రి తలుపులు తీసి 1 గంటకి ఆళ్ళని ఫోన్ చేసి రమ్మని అంబులెన్స్ తీసుకుని వెళ్ళిపోయేవాడు అనమాటండి. అలా ఉంటుండగా ఓ రోజుని నేను పడుకున్నామండి. పడుకుంటే ఒకడొచ్చండి. 13 ఏళ్ళు, 14 ఏళ్ళు ఉంటాడు. మా పక్కన ఫోన్ ఎత్తుకుపోతున్నాడండి. ఏయ్! ఫోన్ ఎత్తుకుపోతున్నాడని అలా లాక్కొని వచ్చేసాడండి. అలా 3 మాటలు పట్టుకుపోయాడండి. 3 మాటలు మొత్తమే లాక్కొచ్చేసాయనమాటండి. అది ఓ మీనింగ్ నాకు అయితే అర్థం అవ్వలేదు గానండి. దేవుడు మరి ఏటో ఆ మర్మం ఏటో తెలీదు. అలా లాక్కొచ్చేసాయనమాట. శత్రువు బారి నుండి దేవుడు తప్పించాడండి. ఆ తర్వాత రాత్రి వచ్చేసినప్పుడండి ఏసు రక్తం సాతాను శక్తుల లయంలో ఏసు రక్తం చేయించిన సాతాను శక్తుల లయంలో అన్నప్పుడు దేవుడు ప్రభువా పొద్దున వరకు కాపాడు ప్రభా అంటే పొద్దున తగ్గిపోయిందండి. ఒక మాట జాయిన్ చేసేవాడు, ఒక మాట తగ్గిపోయిందండి. ఆటి దేవుడు 2 సంవత్సరాల నుంచి ఎన్నో అద్భుతాలు చేశాడనమాట అండి. ఇప్పటికి ఆయన మొన్న ఆ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందండి నాకు దేవుడు ఈయన కప్పుకుంటారండి దుప్పటి. ఆ దుప్పటి చూపించండి. ఎంత గంపలో దుప్పటి అయితే ఆ దుప్పటి నేను తీసి ఇది మా దుప్పటి కదా అని ఇలా తీస్తే దాని నిండా కొత్త దుప్పటి అనమాట అండి. పెద్ద పెద్ద చిరుగులు పెద్ద చిరుగులున్నాయి. బాబోయ్! ఈ దుప్పటి మాది కాదు అందులో పెట్టేసానండి. మళ్ళీ నెలిగితే మళ్ళీ ఇంకో దుప్పటి వచ్చిందంటే దాని నిండా కుట్లేస్తున్నాయనమాట అండి. ఆ తర్వాత చాలా మందికి చెప్పానండి దేవుడు ఇలా చూపించాడు ఇదేదో శోధనే అని చెప్పానండి. ఆ చెప్పిన కొద్ది రోజులకే ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసిందనమాట అండి. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసినప్పుడు ఇంకా చనిపోతారని ఇంక అందరికీ లెక్కేసేసిన డాక్టర్ కూడా చనిపోతారు. పిల్లలు కూడా ఇంకా అది లెక్కేసేసుకుని మా నాన్నగారు ఎప్పుడొస్తదో కబురు అన్నట్టుగా సెలవులు దాచుకున్నారన్నమాట. ఎప్పుడు రమ్మంటారో, ఎప్పుడు వెళ్ళిపోవాలని దేవుడు ఇంతవరకు సజీవుల గుంపులో ఉంచాడండి. తప్పించాడని నమ్ముతున్నాను. అప్పటికంటే ఇప్పుడు దేవుడు మహాకృప బట్టి చాలా బాగుందండి. కానీ దేవుడు రాలేదండి. ఏసు రక్తం ఏమంటే నేను అనమంటే పని బట్టి అంటారనమాట అండి. ఏసు రక్తం కాకపోతే అసలు మార్పు అయితే హృదయంలో లేదండి. కానీ మీరందరూ నా భర్త గారి గురించి, నా బిడ్డల గురించి, నా గురించి కుటుంబం దేవుడు అన్నీ ఆశ్రయించాడు కానండి అన్నిటికంటే విలువైంది ఆత్మరక్ష. నేను ఎవరికి చెప్పినా అదే చెప్తానండి. ఎన్నున్నా సున్నాయే. కానీ దేవుడుంటే నిత్యరాజ్యానికి వారసులు తరతరాలు యుగయుగాలు దేవుని సన్నిధిలో ఉంటామని నా బిడ్డలకి చెప్తానండి. నా భర్త గారి వంక వినిపించుకున్నప్పుడు కొంచెం బుర్ర బాగున్నప్పుడు చెప్తాననమాట అండి. మా అమ్మగారికండి మేము సూరంపల్లి అన్నప్పుడే నాయకంపల్లిలో ఉన్నప్పుడు అనారోగ్యం వచ్చేసిందండి. అనారోగ్యం వచ్చిందా నాకు తెలియదండి. ఎందుకని దేవుడు అనేవాడు పాపాని మా అమ్మ ఇలా చూసి పాపాని వెళ్ళిపోతున్నాను ఇదండి. ఇది బాబోయ్ ఏటో వచ్చేస్తున్నాను. మాకు ఆఫీసు ఇల్లు ఒకటే అనమాట నాయకంపల్లిలో. నేను వెళ్తానంటే ఈయన వెళ్ళనిచ్చేవారు. అప్పుడు కలెక్షన్ రోజులు అనమాట అండి. నేను కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో సూపర్వైజర్గా చేసేవారండి. తర్వాత దేవుడు మేనేజర్గా రిటైర్ అయ్యారండి. అయితే నువ్వు అసలు వెళ్ళడానికి వీల్లేదనేవారండి. బాబోయ్ నేను వెళ్ళిపోతాను, మా అమ్మ ఏదో అయిపోతుంది. నాకు నిజంగా ఎవరి కబురు తెలియదండి. అప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు లేవు. రాత్రి ఉత్తరాలు రాయడం లేకపోతే మనుషులు రావడం అనమాట అండి. అయ్యి బాబు నేను వెళ్తాంటే వెళ్ళనిచ్చేవారు కదా. ఆఖరికి 4 రోజులు పోయిన నేను ఏడిసి దేవుని సన్నిధిలో ప్రభా పరలోక తండ్రి తల్లి నువ్వు ఉన్నావు, కానీ ఈ లోకంలో తల్లిదండ్రులు ఉండాలి కదా ప్రభా, నువ్వే బాగు చేయి బాబు, నా తల్లిని ఎలా ఉందో నా తల్లి నువ్వే బాగు చేయి బాబు. ఎంత ప్రార్థన చేసినానంటే ఎవరో చచ్చిపోతే ఎడుతారో అలా ప్రార్థన చేసేదానమాట. అలా ప్రార్థన చేసినప్పుడు అండి దేవుడు 103వ దావీదు కీర్తన చూపించండి 3వ వచనం నుంచండి. నీ దోషమును క్షమించువాడు, నీ సంకటములన్నీ కుదుర్చువాడు, సమాధులను నీ ప్రాణం విమోచించున్నాడు, కరుణా కటాక్షం నీ కిరీటంగా ఉంచుతున్నాడు. అలాగా ఈ వాక్యం వినండి నాకు ఎందుకు వెంటనే ధైర్యం వచ్చేసిందండి. మా అమ్మని నాకు ఇంత చిన్న కబురు కూడా తెలియదండి. కానీ నేను కేవలం దేవుడి మాటను బట్టే ప్రభా నువ్వు బతుకుతావు అయితే అంటే వాళ్ళ నివరణ మీ దేవుడు చాలా గొప్పడండి, బతుకుతాడండి అంటే నాకు ధైర్యం వచ్చేసిందండి. దేవుడి వాక్యం చూపించాడు అన్నానండి. అలాగా ఇంక 2 రోజుల కంటే మా నాన్నగారు వచ్చారండి. మా నాన్నగారు ఇంకా అంత దూరం ఉండగానే అమ్మకి ఎలాగుందండి అంటున్నాను. నాకు అసలు ఏ కబురు తెలియదండి. ఇది కేవలం దేవుడు మాట ఇచ్చుకునే. అమ్మకి ఎలాగుందంటే ఏమమ్మా చచ్చిపోయే అమ్మాయి బతికిందా, తమ్ముడు వండి పెడుతున్నాడు, అమ్మ చచ్చిపోద్ది అనుకున్నాం, ఇప్పుడు బాగానే ఉంది, నేను తీసుకెళ్ళడానికి వచ్చాను అని చెప్తున్నాను అనమాట అండి. దేవుడు అన్ని మాటలండి ఎన్నో ఇంకా నేను చెప్పలేని చాలా ఎన్నున్నాయండి. నిజంగా నా దేవుడు నా జీవితంలో చేసినవి చూడండి. యోహాను సువార్త చివరలో ఉంటుంది చూడండి, భూలోకం కూడా చాలదండి దేవుడు చేసిన కార్యాలు వివరించిన భూలోకమైనను చాలదని. నిజంగా నా జీవితంలో దేవుడు అలా నెరవేర్చాడు. అన్నీ ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తి ఉందో ప్రతి విషయం మాట్లాడతాడు. నేను అసలు వివరించి చెప్పలేనండి. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. నేను జరగబోయే దేవుడు నాకు నా నోట్లోకి ముందు వచ్చేద్దానమాట అండి. ఈ మంచి జరుగుతుందో చెడ్డ జరుగుతుందో ఏదోటి
ప్రభా చెడ జరిగితే ప్రభా తప్పించినైనా రక్షించినైనా తప్పించినైనా రక్షించినైనా అని దేవుడు ప్రార్థన చేసినాడు. అద్భుతకార్య దేవుడు చేస్తాండి. మా తమ్ముడునండి, తమ్ముడు వాళ్ళు ఏదో ఓణమని నమ్ముకోవడమే కానీ వాళ్ళు పూర్తిగా ఏమి నమ్ముకోలేదండి. దేవుడిని మా అమ్మ గురించి అడిగితే అండి, ప్రభా నేనే అన్నానండి, ప్రభా నా తల్లికి ఇసుకేక ఆయుష్ పెంచావు కదా నాయన, 15 సంవత్సరాలు నా తల్లికి ఆయుష్ పెందంటే 15 సంవత్సరాలు పూర్తి అవుతానుగా మా అమ్మని దేవుడు తీసుకున్నాడు అండి. అంతవరకు దేవుడు సజీవుల గుంపులో ఉంచాడు. నిజంగా మరణాపాయం నుంచే అండి, మరణమే. ఎవరి వాళ్ళు కూడా చెప్పారండి మరణం అయిపోద్ది మరణం, ఇంక అందరూ చెప్పినప్పుడు దేవుడు అద్భుతంగా దేవుడు నా మాట వినండి. నిజంగా నేను పనికిమాల దాన్ని దేవుడు నా పనికొచ్చి పాత్రగా చేసండి. ఆ మాట ఇచ్చుకునే దేవుడు 15 సంవత్సరాలు నిజంగా నేను కోరినట్టుగా 15 సంవత్సరాలు పూర్తి అవుతుందనగా మా అమ్మగారిని తీసుకున్నాడు అనమాట అండి. అంత మంచి దేవుడు అండి, అంత గొప్ప దేవుడు. నా జీవితంలో దేవుడు ఎన్నో, నేను ఇంకా వివరించలేనండి, వివరించి చెప్పలేను. కానీ దేవుడు నా జీవితంలో ఎన్నో మేలు చేశాడు అనమాట అండి. ప్రతి దినం దేవుడు మాట్లాడతాడండి. ప్రభా ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడతాడండి. ప్రభా ఇది అవుద్దో ఏదో చెప్పు ప్రభు అంటే దేవుడు చెప్తాడు అనమాట. దేవుడు అలాంటి దేవుడు నిజంగా ఈ లోకంలో ఎవరికైనా ఉన్నాడండి దేవుడు అలాంటి దేవుని కలిగిన వాళ్ళకి ఈ అనుభవం అందరికీ కూడా తెలియదండి. ఇవన్నీ నశించిన వారికి వెరుతనం, రక్షింపబడిన వారికి దేవుని శక్తి అని వాక్యం ఉంది కాబట్టి నిజంగా రక్షింపబడిన వారికి ఇది అర్థమవుతుంది. కానీ ఎవరికి లోకస్తులకు అర్థమవుదు. వాళ్ళు చాలా ఈ లోకం చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఆయన రాకడ నిజంగా చూసారా, కమ్ముకుంటూ వస్తుంది కడవర దినమని. నిజంగా కడవర దినాల్లోనే మనం ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మెలుగుగొండి ప్రార్థన చేసి, ఎడతెగని ప్రార్థన, విసుకకు ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవునిలో ఉన్నవారికే నిజంగా నిత్య జీవమండి. దేవునిలో ఏమాత్రం తొలిగామా సాతాను పట్టేసుకుంటాడు. మీరందరూ దేవుడు నమ్ముకోవాలని దేవుడు రుచి చూసి, యెహోవా ఉత్తమమైన రుచి చూసి తెలుసుకోమన్నాడు దేవుడు. అలాగే నేను ఎంతో రుచి చూశానండి. పద్మమ్మనక్క మా మేనత్తండి, చింతాతి గారి అమ్మాయి తోడుకోవాలని అనమాట అండి. తన ప్రోత్సాహం వల్లే నేను ఇలా మాట్లాడడం కూడా దేవుడు అవకాశం. నాకు అసలు మాట్లాడడం రాదండి. మామూలుగా చాలా మంది సువార్త చేస్తాను కానీ ఇలాంటి మీడియాలో మాట్లాడాలి నాకు రావండి. ఈ పద్మమ్మనక్క బలవంతంగా ప్రోత్సాహం చేసి, నువ్వు ఏదో కన్నవాటిని నువ్వు ఎలా రక్షింపడ్డావో చెప్పు చాలు, ఏం అక్కర్లేదని అన్న గురించి నేను ఈ దినాన్ని మీరు అందరికీ తోటి పంచుకోవడానికి దేవుడు కృపించాడండి. మీ అందరికీ నా వందనాలు, అయ్యారికి వందనాలండి. చాలా వందనాలు సిస్టర్, చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామం మహింపరచబడును కాక. సిస్టర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఇప్పుడు మీదంతా హిందూ బ్యాక్గ్రౌండే, మీ అమ్మగారి తరపు కానీ మీ అత్తగారి తరపు కానీ మొత్తం అందరు హిందూ విగ్రహారాధకులండి. సో మీ సాక్ష్యం చూసుకుంటే మీరు రాముడికి పూజలు చేసేవారు, కృష్ణుడికి, శివుడికి, లక్ష్మి, ఇష్ట దైవమైన లలిదేవికి తీర్థాలు, కార్తీక మాసంలో దీపారాధన చేసేవారు, ఆంజనేయుడి దండకం 5 సార్లు కంఠస్థం చేసేవారు, రామదేవుని కదండి. ప్రతిరోజు అన్ని దేవుళ్ళని తలుచుకుంటూ పూజలు చేస్తూ తులసి కోట చుట్టూ ప్రదక్షిణాలు, పూజలు, గాండ్రకోట, నూకాలమ్మ తీర్థం, పెద్దాపురం, మరిడమ్మ తీర్థం, ఈ తీర్థాలు మొత్తం ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా మీరు పూజలు చాలానండి. సో ఇంత నిష్టగా పూజలు చేసే మీరు ఎప్పుడైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, సో మీ కుటుంబీకుల నుంచి కానీ మీ స్నేహితుల నుంచి కానీ ఇంకా మారని వారు ఉంటారు కదా, వాళ్ళ నుంచి మీకు ఎటువంటి వ్యతిరేకతలు వచ్చేసి? వ్యతిరేకలు అయితే పాప మా అత్తారు కుటుంబం కూడా చాలా మంచివాళ్ళు అండి. ఎవరు నన్ను ఎప్పుడూ అబ్జెక్షన్ పెట్టలేదండి. పూజల విషయం కూడా నన్ను ఎప్పుడు అన్ని బాధలు మా వారి నుంచే పడ్డానండి నేను. చాలా హింస అండి, చిత్రహింస. కానీ తిరుపతి నుంచి అండి ఇంత పెద్ద పెద్ద క్యాలెండర్లు అండి ఎంతో వేలు కడతారండి. మొన్న అయోధ్యకి కూడా 20,000 కట్టించారండి. అయోధ్యకి రామదేవునికి అని అదే వస్తేనే అదే ఏదో మందిరం కడుతున్నారంటే అలాగే వేలకు వేలే విగ్రహాలకి సమర్పించి వస్తారన్నమాట అండి. ఈ కాకినాడలో ఉన్న గుళ్ళన్నీ ఆయనయండి. ఎక్కడ గుళ్ళు మళ్ళీ తీర్థాలకు వెళ్ళిపోయేవారండి. పెద్దాపన చేత ఎవరినో తీసుకుని బండి వెళ్ళిపోయేవారండి. ఎవరినో జత వేసుకున్నారండి, ఒకరు వెళ్ళిపోరు కాదు. పెద్దాపన వెళ్ళిపోయేవారండి, కాండ్రకోట వెళ్ళిపోయేవారు. మాకు మా అత్తూరు కోరాడండి. ఆ కోరాడు పక్కన కాండ్రేగల ఉంటుందండి. ఆ కాండ్రేగల మరణం అదే నూకాలమ్మండి. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అన్ని ఊళ్ళు గుళ్ళు తిరిగేసి వచ్చేసేవారండి. ఏ తీర్థం కూడా ఇడిచిపెట్టేవారు కాదు. ఇప్పుడు బాగుంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితి అనుకోండి. ఇప్పుడు దేవుడు ఈ స్టోక్ ఇచ్చి దేవుడు అలా ఉంచాడు అనమాట అండి. చాలా వందనాలు సిస్టర్. అయితే ఇప్పుడు క్రైస్తవ్యానికి వ్యతిరేకత ఎక్కువైపోయింది, మతోన్మాదం ఎక్కువైపోయింది. బాగానండి. మతోన్మాదులు ఏమంటారంటే ఈ క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు అంటారు. సో దాని అర్థం ఏంటి? హిందువులు కూడా డబ్బులు తీసుకుని మతం మారుతున్నట్టే కదా ఒక రకంగా. సో అంటే హిందువులను అవమానిస్తున్నట్టే, అంతే కదా. సో మీరు కూడా ఒకప్పుడు హిందువు కాబట్టి మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? మీరు డబ్బులు తీసుకొని యేసుప్రభుని నమ్ముకున్నారా? అది ఎప్పుడు ఏది లేదండి. సొంతంగా దేవుడు నాతో మాట్లాడబట్టి నేను దేవుళ్ళకి వచ్చానండి. దేవుడు నాతో ముఖాముఖిగా మాట్లాడబట్టి నేను దేవుళ్ళకి వచ్చాను. వాక్యం ద్వారా మాట్లాడి
చాలానండి, మామూలుగా కాదు, చాలా పవర్గా వచ్చేవాడండి దేవుడు మాటలు. ప్రతిదీ దేవుడు నాకు ప్రతిదీ చెప్పేవాడండి. ఇలాగా అలాగని ఎవరికైనా పెళ్ళి అవ్వలేదు అనుకోండి, చాలా కాలం ఉండిపోతే ప్రభా వీళ్ళు పెళ్ళి అంటే నిజంగా మా పిన్ని అండి, ఎవరు కాదు, ఎన్ని 20 ఏళ్ళుగా అప్పుడు ఆ రోజుల్లో 20 సంవత్సరాలు ఎక్కువ. పెళ్ళి అవ్వకపోతే ప్రభా మా పిన్ని పెళ్లి విషయం గొప్ప కార్యం చేయబరు అంటే వారం తిరగకుండా పెళ్ళి అయిపోయింది, వారం తిరగకుండా కుదిరిపోయిందండి పెళ్ళి. ఓకే, చాలా సంతోషం సిస్టర్. అంటే ఇప్పుడు సరే మీరైతే మీకైతే, కానీ ఎవరన్నా క్రైస్తవులు మీకు కనబడ్డారా? మీరు హిందువుగా ఉన్నప్పుడు మీరు యేసుప్రభుని నమ్ముకోండి మీకు డబ్బులు ఇస్తాము అని ఒకళ్ళన్నా కనబడ్డారా? ఎవరు ఉండరండి, డబ్బులు కేవలం పుకారు అయితే ఇది ఇచ్చి ఎవరు ఇస్తారండి బాబు? దేవుని వ్యక్తిగతంగా మనం డబ్బులు ఇచ్చిన ఎవరు నమ్ముకోరండి. ఈవేళ నేను 1,00,000 రూపాయలు ఇస్తాను నువ్వు దేవుడు నమ్ముకో అంటానండి నేను, నా మట్టుకి నేను. ఎవరు రారండి, విగ్రహాలు ఇడిచిపెట్టి ఎవరు రారండి. చాలా కష్టం, అది చాలా కష్టం అండి. అది డెవిల్ అండి, భయంకరం డెవిల్. సో మీ ఎందుకంటే మీ సాక్ష్యం చూసుకుంటే మీరు ఇంత నిష్టగా పూజలు చేసిన మీరు ఎప్పుడైతే వాక్యాన్ని చదివారో, వాక్యం వల్ల పట్టబడ్డానండి నేను, జీవవాక్యాన్ని చదివారో, మీరు ఆ దేవుడి స్వరాన్ని విని ఆయన దర్శనాన్ని పొందుకుని ముఖాముఖిగా దేవునితో మాట్లాడినట్టుగా మీరు అయినందువల్ల మీరు ఈ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచారు. నేను చాలా విగ్రహారాధన మామూలు కాదండి. అలాంటిది మరి దేవుడు ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చాడో, ఈ వాక్యం నా హృదయంలోకి ఎప్పుడైతే వెళ్ళిందో, ఇంకా అన్నిటి మీద నాకు విరక్తి పుట్టేసిందండి. అన్ని నేను రోత కింద చూశానండి వాటిని. ఇప్పుడు ఏదైనా ఉంటే చాలా మంది భయపడిపోతారండి దేవుడు నమ్ముకుని. నేను కాళ్ళతో చూసేస్తానండి వాటిని బయటికి. ఇంకోటి సిస్టర్, ఇప్పుడు మీరు ఇంత భక్తిగా నిష్టగా చేశారు, చాలా తీర్థయాత్రలకు వెళ్ళారు. తీర్థయాత్రలకు వెళ్ళడం అంటే ఎంతో కష్టంతో శ్రమతో కూడుకుంది. సో ఎంతో శ్రమపడి కష్టపడి మీరు భక్తి చేసేవారు. ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మీకు మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తే చాలు, యేసుప్రభు మన స్వరాన్ని విని మనకు జవాబిస్తారు. సో అంత భక్తి చేసిన మీకు ఈ భక్తి ఎలా అనిపిస్తుంది? అమ్మ బాబోయ్, జీవజలాలు ఓటండి. ఇంక దేవుడిని మర్చిపోతే ఇంక పుట్టగదులు ఉండవండి. నేను అనుకుంటున్నాను ప్రభా నిన్ను కానీ నేను ఎప్పుడు బాళ్ళలో దొక్కినాను అంటానండి. ఏంటి నిన్ను అలాంటి జీవంగల దేవుడిని విడిచిపెట్టి మరి ఎక్కడికన్నా ఇంకెక్కడికన్నా పుట్టగలు దొరుకుతాయండి? అది ఏమన్నా రక్షించిందా? నా బ్రతుకు మార్చిందా? అప్పుడు జీవితాలని ఎండిపోయిన జీవితాలండి. దేవుడిలోకి ఎప్పుడైతే వచ్చామో సిగిరించిన అనుభవం అండి. ఎంతో ఆశీర్వాదం అండి, ఎంతో ఎక్కలేనంత శిఖరాలు ఎక్కించాడండి దేవుడు. వాటి గురించి నేను దేవుడి దగ్గర రాలేదండి. ఒకప్పుడు అలాగంటే నాకు ఏది వద్దు, నా దేవుడు అంటే నాకు చాలనుకున్నానండి. అలాగన్నప్పుడు దేవుడు ఏది తక్కువ చేయలేదండి. చాలా వందనాలు సిస్టర్. వందనాలండి, చక్కగా మా ప్రశ్నలకి ఓపికగా సమాధానం ఇచ్చారు. చాలా వందనాలండి. విన్నారు కదా సిస్టర్ లక్ష్మీకాంతం గారి అద్భుత సాక్ష్యాన్ని. మరి తను అదే పాప అంటారండి, తను అందరూ పాప అని పిలుస్తారు. కాబట్టి తాను హిందూ కుటుంబంలో పుట్టి ఇంత నిష్టగా భక్తి శ్రద్ధలతో విగ్రహారాధన చేస్తూ ఆంజనేయుడి దండకం కంతస్తు చేసి ప్రతిరోజు 5 సార్లు చదువుతూ ఇంత భక్తి శ్రద్ధలతో అన్ని దేవుళ్ళకి, అందరి దేవుళ్ళకి పూజలు చేస్తూ, పురాణాలండి, కార్తీక పురాణాలు, తీర్థయాత్రలకు వెళ్తూ అన్ని రకాల వ్రతాలు చేస్తూ ఇంత భక్తి శ్రద్ధతో ఉన్న తన జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు వాక్యము ద్వారా తన జీవితంలోకి వచ్చి వాక్యం ద్వారా తను గృచ్చబడి మరి తను పశ్చాత్తాపడి ఎప్పుడైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో చక్కని దర్శనాలు, అలాగే దేవుని స్వరము వినడం, ముఖాముఖిగా ఎన్నో గొప్ప మేలులు మహోపకార్యాలు యేసు ప్రభు నుంచి తను పొందుకున్నారు. అలాగే మీ జీవితంలో కూడా ఒక మాట అండి, 3 రోజులు ఉపవాసం ఉండి చర్చి నుంచి వస్తుంటే కొట్టేస్తే మా నాన్నగారు మా అమ్మ కూడా నీ బాధలు మేము చూడలేకపోతున్నాం, వదిలే బాబు ఇంట్లో చదువుకో, ఇంట్లోనే చేసుకో, ఏం చేసుకున్నావు ఇంట్లో చేసుకో అంటే అండి, అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడండి. లోకమంతా ప్రభా ఏళ్ళలో కూడా నాకు వ్యతిరేకమైన, ఏళ్ళలో కూడా పోను ఓదార్చవలసింది పోయి ఏం చేసింది దేవుడి దగ్గరికి వెళ్ళిందని అండం మానేసి ఏళ్ళలో కూడా నాకు ఇలాగే అంటున్నారు ప్రభా అంటే దేవుడు అన్నాడండి, నిజంగానండి స్వరం, లోకమంతా ఏకమై విరోధించిన క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయనా, ఇంకా అదే మాట నాలో పలికించున్నాడండి. లోకమంతా ఇటు ఏళ్ళ కూడా వ్యతిరేకమైన ప్రభా అంటే, లోకమంతా ఏకమై విరోధించి క్రీస్తు ప్రేమ నుండి నిన్ను వేరు చేయనా. అలాగేనండి, ఇంకా నేను ఎన్నో చెప్పలేదండి, చాలా గుర్తు రావట్లేదు. చాలా దేవుడిని నా పట్ల చేసింది ప్రతిదీ స్వరం ద్వారానే, వాక్యం ద్వారానే, స్వరమేండి. అవును. సో విన్నారు కదా. సో అటువంటి స్వరముతో దేవుడు మీతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సో మీరు కూడా మీ హృదయాలను తెరిచి ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసి, నీవు నిజమైన దేవుడు అయితే నీ స్వరాన్ని నాకు కూడా వినిపించు అని మీరు హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన ఎడల సిస్టర్ని దర్శించిన దేవుడు మిమ్మల్ని కూడా దర్శించి మిమ్మల్ని కూడా రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేస్తారు. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా మీరు ఆశీర్వదింపబడ్డారని, మీరు ఆత్మీయంగా బలపరచబడ్డారని నమ్ముతూ, అలాగే మీ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకొని మౌనంగా ఉండడానికి మీకు ఆ సాక్ష్యం ఇవ్వలేదు.
కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి. మా ద్వారా వేల మంది మీ సాక్ష్యం విని ఆత్మీయంగా బలపడుటకు మీ సాక్ష్యం ఒక కారణం కావాలని కోరుకుంటూ, ఈ సాక్ష్యం ద్వారా మీరు మీ కుటుంబం ఆత్మీయంగా బలపరచబడ్డారని, ఆశీర్వదింపబడ్డారని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ప్రైజ్ ది లార్డ్.